హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలని ఎంతో ఆరాటంగా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు మరి ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. అడిగి తెలుసుకుందాము మరి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం. ఉగాది రాశి ఫలాలంటే సంవత్సరం అంతా కూడా 12 నెలలు 12 రాశులు ఉంటాయి కాబట్టి మరి ప్రతి రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. మేడం, ఇప్పుడు 25వ సంవత్సరంలో ఉగాది పండుగ రాబోతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా మాస ఫలితాలను దృష్టిలో పెట్టుకోకపోయినా ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది ఫలితాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారు. పంచాంగ శ్రవణం అనేది ఎప్పుడు చేస్తూ ఉంటారు. అంటే ఎత్తు తగులు అనేది కామన్ గా అందరికి ఉన్న ఒక విషయమే. కానీ పంచాంగ శ్రవణం కోసం వెయిట్ చేస్తారు. ఉగాది అంటేనే ఉగాది పచ్చడి, అవును, పంచాంగ శ్రవణాలు, పెద్ద పెద్ద ముగ్గులు, అవును, పచ్చ తోరణాలు, అవును, కోలాహలంగా ఉండే ఒక పండగ. చాలా బాగుంటుంది. అందులో ఒకటి మన తెలుగు రాష్ట్రాలకు ఉగాది నుంచే కొత్త సంవత్సరం మొదలవుతుంది. అంతే. అందుకు ఈసారి విశ్వవసునామ సంవత్సరం, ఈ సంవత్సరం పేరు కూడా. ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఈ ఉగాది ఎలా ఉండబోతుందంటారు? ముందుగా మా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మీరు చెప్తే బాగుంటుందండి. తప్పక అందరు ప్రేక్షకులకి, మీకు హిట్ టీవీ వాళ్ళందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఈ సంవత్సరం చాలా సక్సెస్ సాధించాలని కోరుకుంటాం. ప్రోగ్రామ్ మొదలెడదాము. ఫస్ట్ ఏంటంటే, ఎప్పటికైనా మన రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు మనం గ్రహస్థితి అంటే ఏంటి, గోచారం అనేది మాట్లాడుకుంటూ ఉంటాము. అదొకటి కాకుండా మనకి తెలిసిన ఒక విషయం, అసలు ఉగాది అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఉగాది అంటే అసలు మన పురాణాల్లో ఉండడం కానీ, మన పెద్దలు చెప్పడం కానీ, ఆ రోజు నుంచి మనకి ఉగాది అంటే ఈ లైఫ్ అనేది స్టార్ట్ అయింది అనేది, అంటే యుగం అంటే ఒక స్టార్టింగ్ ఆఫ్ లైఫ్, అంటే ఈ భూమి మీద లైఫ్ స్టార్ట్ అయింది అనేది మన నమ్మకం. అందుకనే ఉగాది అన్నాం. యుగం ప్లస్ ఆది అంటే స్టార్ట్. సో స్టార్ట్ అయింది. సో ఈ రోజు యాక్చువల్ గా బ్రహ్మదేవుడు క్రియేషన్ ని స్టార్ట్ చేశారు అనేది కూడా మన నమ్మకం ఉంది. సో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురిని, త్రిమూర్తుల్ని మనం కొలవడం అనేది జరుగుతుంది. అంటే ఏదైనా మనం చూసాము అంటే మనకి నేచర్ కి మనం దగ్గరగా ఉండాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు మట్టిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు మోసపోలేదా అంటూ ఉంటారు. తప్పక ఏదైనా మట్టిలోంచే మనకి మాణిక్యాలు వస్తాయి, మట్టిలోంచే కల్మషాలు వస్తాయి, అన్ని మనకి మట్టిలోంచే వస్తాయి. సో ఏదైనా మన నేచర్ కి కొంచెం దగ్గరగా అవ్వాలి అనే క్రియేషన్ అనేది ఏంటి, నేచర్ నుంచి వచ్చింది. మనకి మట్టి నుంచే వచ్చింది, నీళ్ళ నుంచి. మట్టి అంటే మనకి నీళ్లు అంటే పంచభూతాలు మనం మాట్లాడుకోవాలి. సో యుగాది అనడానికి సో మోస్ట్ ఇంపార్టెంట్ అదే అనమాట. అంటే స్టార్టింగ్ ఆఫ్ క్రియేషన్. ఏదైనా మనకి స్టార్టింగ్ అప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది కదా. సో అందుకనే ఎప్పుడు మన ఉగాదికి ఏంటంటే నాట్ ఓన్లీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనే సంకేతం. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్, మన పండుగలు అన్ని సీజనల్. ఇప్పుడు సంక్రాంతి చూసినా గానీ, దీపావళి చూసినా, ఇంకోటి చూసినా గానీ సంకేతం అంటే ఈ రాబోతోంది, ప్రీ ప్రిపేర్డ్ అని చెప్పడానికి. అదొకటి కాకుండా నేచర్స్ బౌంటీ అంట. అంటే ఏంటి, అప్పుడు ఏం పళ్ళు వస్తాయి, ఏం పువ్వులు వస్తాయి, ఏం ఉంటాయి అప్పుడు, అవన్నీ తీసుకుని మనం ఆస్వాదించడానికి, ఎంజాయ్ చేయడానికి. ఏదైనా సరే మనం పండగ ఎందుకు చేసుకుంటాం, కోలాహలంగా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికే కదా. సో లైఫ్ అనేది ఏంటంటే ఒక సెలబ్రేషన్ అని చెప్పడానికి మన ఉగాది అనేది మనం చేసుకుంటూ ఉంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ మనం చేసుకునేది ఏంటి, ఉగాది పచ్చడి. షడ్రుచుల పచ్చడి అంటూ ఉంటాం. దాంట్లో మనం చేదు కూడా కలుపుకుంటామే. అన్ని ఉంటాయి, అన్ని ఆస్ట్రింజెంట్. అంటే ఏంటంటే అన్ని భావాలు ఉండాలి. లైఫ్ అనేది ఏంటి, ఎప్పుడు మనకి స్వీటే ఉండక్కర్లా. అటు సాల్టీ ఉంటుంది, అటు చేదు ఉంటుంది, అటు సార్నెస్ ఉంటుంది, అంటే పులుపు ఉంటుంది. ఆస్ట్రింజెంట్ అంటే మనకి మామిడికాయ ముక్క అన్నాం, మామిడికాయ లాగా కొంచెం అంటే వండర్, అన్ని ఉంటాయి మనకి, వగరు అన్ని ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి అనే ఒక సంకేతం కూడా మనకు వస్తుంది. మన దీని తర్వాత మన పచ్చళ్ళు పెట్టుకోవడం అంటే ఎండలు ముదురుతాయి అని చెప్పడానికి ఒక ఇదనమాట. ఎప్పటికైనా సరే మన ఇండియన్ ఫెస్టివల్స్ చూస్తే అన్ని
హార్వెస్ట్ ఫెస్టివల్స్ అవుతాయి. అవును, చాలా చాలా సాంప్రదాయకరమైంది. మన Correct. తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది అది కూడా. పరిమితమైంది కూడా. సో ఉగాది అనేది చాలా పెద్దగా కోలాహలంగా చేసుకునే ఒక పండగ కింద మనం అవును. పరిగణిస్తూ ఉంటాం అన్నమాట. ఆ రోజు మనం ఏంటంటే ఎలా చేసుకోవాలి అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. చేసుకోవాలి అంటే మన సాంప్రదాయం ఎప్పుడు చెప్పేదే, ఏమి కొత్త ఏముంది దీంట్లో, స్నానం చేయాలి, అవును. తెల్లారగట్ట లేవాలి అని చెప్తాం. ఇప్పుడు రాత్రంతా మేము పని చేస్తున్నాం, పొద్దున్న లేవలేము అంటారు. లేవలేమంటారు. ఎవరెవరి ఇష్టం వాళ్ళది. అవును. మన పద్ధతి మనం చెప్తున్నాము, మంచికి చెప్తున్నాము. ఎప్పుడు లేస్తే అప్పుడే తెల్లవారుజాము. తెల్లవారుజాము అనుకోవాలి, లేకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే మీ ఇల్లు మీ ఇష్టం అని చెప్తూ ఉంటాను. అవును. సో పొద్దున్న తెల్లారగట్ట లేచి తలకి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని పిండి వంటలు మోస్ట్ ఇంపార్టెంట్. ఏ పండగకైనా ఫస్ట్ పిండి వంటలు. మనకి పిండి వంటలు. ఇప్పుడు కావాలంటే బొబ్బట్లు, ఎందుకంటే బొబ్బట్లు ఉగాది స్పెషల్. స్పెషల్ కింద చేసుకుంటూ ఉంటారు. పచ్చడి స్పెషల్, బొబ్బట్లు, బొబ్బట్లు. మళ్ళీ అన్న పాయసాలు, అవును. ఇవే మనం ఎప్పుడు చేసుకునేది పాలతో చేసుకోవడం, శనగపిండితో చేసుకోవడం, శనగపప్పుతో చేసుకోవడం, బెల్లంతో చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అవును. ఎందుకు ఇవన్నీ చేస్తాము అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి మనం చెప్పాం. బెల్లం ఎక్కువ ఏంటంటే మన సూర్యుడికి చెప్పుకుంటాం, శాంతిస్తారు, అవును. ఆయన అనుగ్రహం ఉంటుంది అవును. అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే శనగపప్పు కూడా అంటే జూపిటర్ మనం చెప్పుకోవచ్చు, లేకపోతే వీనస్, అన్ని ప్లానెట్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. కానీ అమ్మవారికి చాలా ఇష్టమైన ఒక పదార్థం అని చెప్తూ ఉంటాం అన్నమాట, అవును. పూర్ణం అనేది. పూర్ణం. సో ఏదైనా సరే అమ్మవారిని మనం ఎప్పుడు తీసుకున్నామంటే మనం నేచర్ కింద తీసుకుంటాం, ప్రకృతి. అవును. సో ప్రకృతి ఎప్పుడు మనం దగ్గర అవ్వాలి అని చెప్పడానికి ఇవన్నీ మనం చేసుకోవడం అన్నమాట. ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాం? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పటికైనా సరే మనం హ్యాపీగా ఉండాలి. హ్యాపీ. ఎవరితో ఉండాలి హ్యాపీగా? అందరితో కలిసి అవును. ఉండాలి. అవును. నేను ఒక్కదాన్ని హ్యాపీగా ఉంటానంటే ఎలా ఉంటాను? మనతో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. ఇచ్చి పుచ్చుకోవడం అనేది, ఎస్. అంటే మనకి భూమి కూడా మనకి ఇస్తోంది, మనం దాన్ని ఏంటంటే కల్మషం లేకుండా మళ్ళా సాగు చేసుకోవడం కానీ అవును. ఎలా చేసుకోవాలో చూసుకోవాలి కదా. అవన్నీ అవును. చూసుకుని, నాకు ఫార్మింగ్ సంగతి పెద్దగా తెలియదు, బట్ జనరల్గా అయితే ఎక్కువ కల్మషం లేకుండాను, ఎక్కువ కెమికల్స్ లేకుండా మళ్ళా చేసుకుని భూమిని మంచి కండిషన్లో పెట్టుకుని మనం ఏదైనా సరే ఒకటి మనకి ఇస్తోంది అన్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అవును. ఏంటంటే ఒక ఫలితం ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే జాతకాలు కూడా, అలాగే గ్రహాలు కూడా. సో ఎందుకంటే మనకి అందరికీ తెలిసిన ఒక విషయం, 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాసులు ఉన్నాయి. 12 రాసులు. అలాగే భావాలు కూడా మనం ఎప్పుడు చెప్పుకునేది 12 చెప్పుకుంటాం. అవును. ఈసారి విశ్వవసు నామ సంవత్సరం మార్చ్ 30th అవును. 2025కి స్టార్ట్ అవుతోంది. అది ఎండింగ్ కూడా నెక్స్ట్ మార్చ్ 2026కి ఎండ్ అవుతుంది. సో ఈ ఒక్క సంవత్సరం ఎలా ఉండబోతుంది? అందరూ వెయిట్ చేసేది అంటే పంచాంగ శ్రవణాలకి. ఎందుకంటే ఎత్తు తగ్గులు నేను ఇందాక చెప్పినట్టు అది కామన్ అందరికి. ఖర్చులు అనేవి రోజు ఉంటాయి. ఈ కాలంలో ఖర్చు లేకుండా ఎట్లా? ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఉండవలసిందే, ఉండాలి కూడా. ఉంటాయి. ఆ ఖర్చు ఉంటేనే మనం సంపాదించాలనుకుంటూ ఉంటాం. సో తప్పక ఖర్చులు అనేవి ఉన్నప్పుడే మనకి రాబడి అనేది ఎక్కువ కావాలి అనేది అనిపిస్తుంది. ఆ గోల్ కూడా మనం పెట్టుకుంటాం. సో ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం? గ్రహాలు శాంతించడానికి ఫస్ట్. అంటే ఏంటి, ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. ఎందుకంటే ఈ సంవత్సరం యాక్చువల్గా మార్చ్ 30th మనం మాట్లాడుకున్నాము. ముందు రోజు మనకి గ్రహణం ఉంది, సూర్యగ్రహణం వచ్చింది. మరి కనిపించట్లే ఇండియాలో, బట్ స్టిల్ గ్రహణమే. అన్ని అయిపోయిన తర్వాత, తొలగిపోయిన తర్వాత మనకి ఉగాది అనేది వస్తుంది. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే క్రోధినామ సంవత్సరం అనగానే అందరూ ఏంటో ఆ పేరులోనే ఏదో ఉందని చెప్పి భయపడేవాళ్ళు. సో భయము ఆందోళన అవసరం లేదు. సో గడవలసిందే, ఏం చేస్తాము? ఇప్పుడు ఏదైనా టైం కూడా గడవలసిందే కదా. సో ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ సంవత్సరం కొన్ని రాశుల వాళ్ళు భయపడుతున్నారు. అదే అన్ని రాశుల వాళ్ళు భయపడుతున్నారు ఈ కాలంలో. ఎందుకంటే ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంది. రాశి అంటే అసలు ఏంటి? రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉన్నాడో అదే రాశి. సో ఒక్క గ్రహం గురించే మనం మాట్లాడుతున్నాం, మిగతావి అన్నీ చూసుకోవాలి. బట్ జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం కనుక భయ ఆందోళన పెద్ద అవసరం ఏం లేదు. బట్ స్టిల్ ఎక్కడెక్కడ ఏమున్నాయో చూసుకుందాము. మార్చ్ 29th శనిగ్రహం మూవ్ అవుతున్నారు. సో షష్ఠ కూటమి కూడా మనకి ఎక్కడికి మూవ్ అవుతున్నారంటే మీనానికి. షష్ఠ గ్రహ కూటమి కూడా అదే రోజు, మార్చ్ ముందు రోజు, ఉగాది ముందు రోజు. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు మనకి ఉగాది స్టార్ట్ అవుతుంది. అంటే ఉగాది అంటే ఇంకోటి కొత్త సంవత్సరం కానీ కొత్తది కానీ.
సో అవన్నీ తొలగిపోయిన తర్వాతే మనకి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే శుక్రుడు కూడా మీనంలో ఉన్నారు, బుధుడు కూడా మీనంలో ఉన్నారు. ఇద్దరు 2 రిట్రోగ్రేడ్ అవ్వడం, మళ్ళీ ఏమో డైరెక్ట్ అవ్వడం, ఈ సంవత్సరం అంతా అదే. సో మనం చూసాము అంటే శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితి, బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి అంటే ఏంటి, మనకి మీనానికి అధిపతి ఏమో గురువు అయ్యారు. గురువు ఏమో మనకి వృషభంలో ఉన్నారు. అలాగే ఇక్కడ సన్ కూడా ఏంటంటే మూమెంట్ ఉంది కనుక ఇక్కడే ఉన్నారు మనకి మార్చ్ 30th. సో మూన్ కూడా అదే రోజు అంటే 29th 30th కొంతవరకు ఇందులో ఉంటున్నారు. అందుకనే షష్టగ్రహ కూటమి అన్నాం. రాహు కూడా మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. కానీ ఇప్పుడు మూమెంట్ అనేది మనం మాట్లాడుకోవాలంటే మనం గ్రహస్థితి మాట్లాడుకుంటున్నాం కనుక మే 14th జూపిటర్ ఏమో మనకి మిథునానికి మూవ్ అవుతున్నారు. మనం ఆల్రెడీ శనిగ్రహం గురించి మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఇవి మేజర్ గ్రహాలు. శనిగ్రహం ఏమో మనకి మార్చ్ 29th మీనానికి వెళ్తున్నారు, రాహు ఏమో మే 18th ఏమో కుంభానికి వెళ్తున్నారు, కేతు ఏమో దే రోజు మే 18th 2025 మనకి సింహానికి వెళ్తున్నారు అనమాట. మిగతావన్నీ ఏంటంటే ఒక 30 రోజులు 40 రోజులు మూవ్ అవుతాయి. చంద్రుడు అందరికీ తెలుసు 2 రోజులు మూవ్ అవుతూ ఉంటారు. సో సన్ ఎవ్రీ మంత్ మూవ్ అవుతున్నప్పుడు వాళ్ళకి సూర్యమానం మనం చెప్తూ ఉంటాము. సో చంద్రుడు మూవ్ అవుతారు, సూర్యుడు మూవ్ అవుతారు. అలాగే బుధుడు వీనస్ అంటే 30 daysకి 40 daysకి 45 daysకి మూవ్ అవుతారు. సో మేజర్ ప్లానెట్స్ మనం పరిహరించే ఎక్కువ మనం రాశి ఫలితాలు అనేవి చెప్తాం అనమాట. ఇవి మేజర్గా జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు ఈవెంట్స్ అంటే ఇన్ని మేజర్ గ్రహాలు మూవ్ అవ్వడం చాలా అంటే ఏంటంటే ఒక అద్భుతం కింద మనం తీసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో పంచగ్రహ కూటమి. ఇప్పుడు షష్ట అంటే చంద్రుడు మూవ్ అయిపోతే పంచగ్రహ కూటమి మీనంలో జరుగుతోంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఎప్పటికైనా ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఈ ఎనర్జీస్, ప్లానెటరీ ఎనర్జీస్ అనేవి మనకి ఎఫెక్ట్ ఇస్తాయి కొంతవరకు. అంటే ఏంటంటే ఏదైనా మనం చూసామంటే అన్ని ఎనర్జీసే, మనకి కనిపించకపోవచ్చు, బట్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎనర్జీ. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది, అలాగే డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే కొన్ని రాసుల వారికి బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. కానీ ఇదే ఏంటి శాసనం కాదు, ఇదేంటి మనం ఒక లాలా ఏం రాయలేదు ఇక్కడ. సో ఇది జనరల్ ప్రెడిక్షన్స్ వరకే. సో ఎవ్వరు భయపడవలసిన అవసరం ఏం లేదు. ఎప్పటికైనా మనం జనరల్గా చెప్పుకునేది అంటే పరిహారాల విషయానికి వస్తే కనుక జనరల్గా ఎప్పుడు చెప్తా నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు కూడా చేసుకోవచ్చు. ఎస్పెషలీ మీనం వాళ్ళు, కన్య వాళ్ళు చేసుకోవాలి ఎప్పుడు చెప్తూ ఉంటాను. రాహుకేతు పూజలు చేసుకోవాలి, ఎందుకంటే ఈ మూమెంట్ అనేది కొంచెం డిఫికల్ట్ మూమెంట్. అంటే ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకు భయపడుతున్నారు అంటే మనకేదో అయిపోతుంది అన్న భయం ఉండకూడదు, అయితే మనం ఎలా లేవాలి అనుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. జరిగేది జరుగుతూనే ఉంటుంది, మనం ఏది దేన్ని ఆపలేము. మనం ఏంటంటే ఇప్పుడు చెప్పేది కూడా ఏంటంటే మన మెసెంజర్సే, మనం ఇలా ఉంది అని చెప్పగలుగుతున్నాం. అందుకని భయపడిపోయి లేకపోతే ఒకళ్ళు చాలా మంది యూట్యూబ్ లో కూడా ఏంటంటే థంబ్నెయిల్ చూసి లేకపోతే హెడ్డింగ్ చూసేసి ఏదో చేసుకున్నాము. ఎందుకు అవన్నీ? మనం చెప్పేది మనం చెప్తున్నాం, మనమే యువతల వాళ్ళని ఎఫెక్ట్ చేయట్లే. ఏదైనా మనం పరిహారాలు చేయమని చెప్తాం, ఇలా ఉంది పరిహారాలు, సొల్యూషన్ చెప్తున్నాం. మనం ప్రతిదానికి సొల్యూషన్ అంటూ ఉంటది తప్పక. మనం చెప్పేది ఏంటి, కొంతవరకు బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు సొల్యూషన్ చేసుకోండి, మీకు బాగుంటుంది అని చెప్తాం అన్నమాట. సో ఈ గ్రహాల పరిస్థితిని బట్టి ఇప్పుడు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా మరి గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఈ ఉగాది నుంచి 2025వ సంవత్సరంలోని చాలా చక్కగా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు.